హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మేము మా ఆయన వాళ్ళ నాన్నకి, అక్కకి, కొడుకు పెళ్ళికి వెళ్తున్నాం అనమాట. ఇంకా వరుస ఏమైతే ఇప్పుడు క్లారిటీ చెప్పలేను. సో అది ఇక్కడ బేతంచెర్లలో జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నాం అనమాట. పాపని తీసుకొని మా ఆయనని తీసుకొని. ఈ బాబాకి ఏ డ్రెస్ చెప్పినా వద్దని చెప్పేసి ఇప్పేస్తుంది. నాకు కష్టం, పగవాడికి కూడా రాకదు. అక్కడ వెళ్ళిన వాళ్ళేమో ఏంది ఇట్ట రెడీ చేయించినావు, ఆ డ్రెస్ చేయించినావు అంటారు. కానీ ఒక కంప్యూటర్ పిల్లలాగా ఉండే పిల్లలకి ఎట్లా వేయగలము? అది పేరెంట్స్ సపోర్ట్ లేకుండా, అత్తింటి వాళ్ళ సపోర్ట్ లేకుండా సింగిల్ మదర్ చూసుకోవడం అంటే ఎంత కష్టమో నాకు తెలుస్తుంది. కానీ అవతల వాళ్ళకి తెలియదు, అది ఈజీగా మాట్లాడేస్తారు. వాళ్ళ పిల్లని కాదు కదా, వాళ్ళ పిల్లలకైతే సపోర్ట్ ఇచ్చుకుంటారు ఫుల్. మళ్ళీ నేను, మా ఆయన, మా పాప. మళ్ళీ డ్రెస్ చేంజ్ మా పాపది, అది ఏడుస్తుందని ఇప్పేసినాం. ఇట్లా 10 డ్రెస్సులు మార్చినాం, ఏడుస్తూనే ఉందని. ఇప్పుడు నేను, మా ఆయన పెళ్ళికి వెళ్తున్నాం. హ్యాపీ జర్నీ మాది. ఇంక చాలా ఇప్పుడు కిందకి వెళ్తావు. నవ్వు నన్ను మగరు, నన్ను మగరు, నవ్వు నన్ను తల్లి. కింద పడితే తీయ అంటావు. వర్షం పడితే ఇబ్బంది కదండి. సరే బో వస్తుంది కదా, కొంచెం కొత్త వస్తుంది నీకు. ఫ్రెండ్స్, ఆడపిల్లలకి కానీ, మగపిల్లలు అండ్ బాయ్స్ కానీ, మెన్స్ కానీ, ఉమెన్స్ కానీ, వాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇవ్వాలని మా మదర్ నేర్పించింది అనమాట. ఒకరి జోలికి వెళ్ళకూడదు, ఒకరిని ఏమనకూడదు, అందరికి రెస్పెక్ట్ ఇచ్చి నవ్వుతూ పలకరియాలని. కొంతమందికి నా పక్కన వాళ్ళు అందం తక్కువ అనిపించో, బాగాలేకనో నా పక్కన వీడియోస్కి ఎవరు వద్దంటున్నారు. వాళ్ళని నేను ఎక్కరేయట్లేదు, నేను గొప్ప అని చెప్పట్లేదు, ఇదైతే నిజం. బస్ స్టాండ్లో దిగిన బురద వర్షం పడుతుంది, రైన్. ఫ్రెండ్స్, పెళ్ళికైతే వెళ్తున్నాం కదా, అక్కడ నాకు అందరు వరుసై వాళ్ళు, మా భూపాల్ బావ, మా మామయ్య అందరూ వచ్చారు. నాకు వాళ్ళంటే ఎంతో గౌరవం ఉంది. వాళ్ళే నన్ను మొదట్లో బాధ పెట్టి ఏడిపించినారు, కానీ నాకు అవేం మనసులో లేవు. వాళ్ళకి ఎప్పుడూ నేను రెస్పెక్ట్ ఇవ్వాలని మా మదర్ నాకు నేర్పించింది కాబట్టి పెద్దవాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇస్తుంటాను. మా ఆయన అన్నదమ్ముళ్ళకి, అక్కలకి, వదినలకి, రిలేటివ్స్కి. కానీ ఇక్కడ వచ్చిన సమస్య అంతా ఏంటంటే, నా పక్కన వీడియో నచ్చదు కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి నచ్చితేనే నేను వీడియో తీసుకోగలను. కొందరు ఒప్పుకున్నారు, కొందరు ఒప్పుకోలేదు, అది వాళ్ళ ఇష్టం. అది కొన్నిసార్లు నా బంగారు చెల్లెలి ఉంది కదా, సొంత చెల్లెలి, తను కూడా అక్క నేను ఎట్లుంటే అట్లా వీడియో తీస్తావే, నీ పక్కన నేను బాగా కనపడాలి కదా, బాగా రావాలి కదా అంటుంది. అలా నా చెల్లెల్ని కూడా అనుమతి అడిగాకే వీడియో తీస్తాను. అలా మా ఆయన సైడ్ వాళ్ళకు కూడా నచ్చాలి కదా, వాళ్ళకి నా పక్కన బాగాలేదు అనిపించింది ఏమో, కానీ వీడియో కొంతమంది ఒప్పుకోలేదు, నవ్వుతుంది. మొత్తానికైతే పెళ్ళిలో అందరూ నవ్వుతూ మా ఆయనతో నాతో పాపని ఎత్తుకుంటూ అంతా బాగా పలకరించారు. కొంతమందికి వీడియో నచ్చొచ్చు, వాళ్ళ పక్కన అంటే నా పక్కన వాళ్ళని వీడియో తీసుకోవడానికి, వాళ్ళకి నచ్చకపోవచ్చు అని కొన్ని వీడియోస్ అయితే తీయలేదు. వచ్చిన వరకు తీపి గుర్తులుగా తీశాను. ముఖ్యంగా మా అమ్మ శత్రువులైనా సరే మనం బాగా పలకరియాలి, నవ్వుతూ ఉండాలి, మంచిగా ఉండాలి, అల్పస్త్రీలను నడుచుకోకూడదు, ఒకరితో పోల్చుకోకూడదు అని ఇటువంటివి చెప్పి నన్ను పెంచింది. ఫ్రెండ్స్, నన్ను చెల్లెల్ని అలా పెంచింది, కానీ చెల్లెలు ఒకలా నేను ఒకలా పెరిగాను అనమాట. అమ్మ చెప్పినట్టు విన్నాను. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ గౌరవం ఇవ్వాలనేది మా అమ్మ నేర్పించింది. నా భర్త దేవుడికి నన్ను ఎన్నోసార్లు పెళ్ళిళ్ళు, ఫంక్షన్లకి, పేరెంటాలకి పిలుస్తూనే ఉన్నారు, కానీ ప్రెగ్నెంట్ ఉండడం వల్ల కొన్ని సమస్యల వల్ల వెళ్ళలేకపోయాం. ఇప్పుడు బేతంచెర్ల బస్ స్టాండ్కి వచ్చినాం, అంటే ఇక్కడే వాళ్ళది ఊరు. దిగినాం. ఇప్పుడు చేసే వాళ్ళంట మా ఆయనకు తెలుసు, ఇన్స్టాగ్రామ్లో చేస్తుంది. అప్పుడు టిక్టాక్లో ఫేమసా కలిసిన
తను ఇన్స్టాగ్రామ్లో మా ఆయనకు తెలుసు అంట, ఫేమస్ అంట, ఒకప్పుడు టిక్ టాక్ చేసేవాళ్ళంట. నంబర్ ఇప్పించు, జబర్దస్త్ కూడా వెళ్ళారంట, అందుకు పలకరించినాం, మాట్లాడి ఫోటో తీసుకొని నంబర్ ఇచ్చింది. వచ్చినారా ఎవరినన్నా అవును చౌడేశ్వరి గుడి సాయిబాబు ఇదే ఫ్రెండ్స్ పెళ్ళి. ఇప్పుడు దిగినాం. కరిస్తున్నారు స్టార్టింగ్, ఇంకా లోపలికి వచ్చేస్తుంది. ఏమండి జాగ్రత్తగా తీసుకుని. ఇలా ఉంది ఫ్రెండ్స్, అంతా ఇట్లా కట్టించినారు. మండపం బుక్ చేసుకున్నారు ఇక్కడ బేతంచెర్ల చౌడేశ్వరి అమ్మవారి దగ్గర. ఐషుదా అగో అక్కడే మా మామకి అంటే మా ఆయనకు, నాన్నకి, అక్కకి కొడుకు, మళ్ళీ ఆ కొడుకుకి మళ్ళీ కొడుకు, అంటే ఇంత పెద్దవాళ్ళు ఉన్నారు. మా ఆయన సెడలు అంతా ఏజ్ ఎక్కువ వాళ్ళే, మేమే చిన్నవాళ్ళం. నడుచుకుంటూ వస్తుంది నా బంగారు తల్లి, సింగిల్ గానే తీస్తున్నాం. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయననే పెళ్ళి కొడుకు తండ్రి, మా ఆయన అత్త కొడుకు, నాన్న సైడ్ వాళ్ళు వీళ్ళు. సరికి లేట్ అయింది కదండి. వీళ్ళంతా భోజనాలు తింటున్నారు. ఎక్కడ మధు అంటే లేడీస్కి నేను తీసుకుంటాను, కొంత వాకింగ్ పోయి వస్తా. ఒకటి తీసుకున్నాను రా. ఏమండి 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 పెళ్ళి కొడుకు తల్లి అంట, బావకి భార్య అక్క.
మేమే ఫోటోలు వీడియోస్ నాన్న చూస్తేలే రాలేదేమో మీ బావ అనుకుంటే జరుగుతుంది నా సంసారం నాకు ఏంటి నాన్న తెలుసుకొని ఒక బాగుందిలే మీ భార్య అని అందరూ బావాలు కలుస్తున్నారు. వస్తున్నాం ఏమండి ఏమని చెప్పారు నా గురించి? బాగుంది నీ భార్య అక్క కూడా ఉంటుంది నన్నే చూస్తున్నారు. అందరూ పెళ్లిలో పెళ్లి కూతురు కన్నా నన్నే చూసుకుంటున్నారు. కోడలు ఆయనకి కోడలు చిన్నగా బాగానే ఉంది కానీ కొంచెం చిన్నగా అట్లా కూడా పెళ్లి కూతురు కదా. నేను ఎట్లున్నానని చెప్పి అందరు నన్నే చూస్తున్నారు. కొంతమంది వీడియో నచ్చుతాయి, కొంతమందికి నచ్చదు. వాళ్ళు మాట్లాడేటప్పుడు వీడియో తీయడం ఎందుకు లేని కొన్ని తీయలే. నా బాగా నాకు చూడు అంటే మనం తీరు పాప మా ఆయన వాళ్ళ అక్క కూతురు పెద్ద ఆయన కూతురు. నీ కూతురికి చెప్పు అత్త అని. భోజనాలు తినడానికి వచ్చినాం. ఇక్కడంతా భోజనాలు తింటాం. బిర్యానీ అది తర్వాత స్వీట్ ఇప్పుడు ఐటమ్స్ మంచూరియా. నేను మా ఆయన తింటున్నాను.
మీకు అది ఇంకా చూడు మర్చిపోయినా కొంచెం కడుక్కోవడానికి వచ్చాను. బాగుంది ప్లేస్ అయితే చౌడేశ్వరి అమ్మ. మా ఆయనని అందరూ పలకరిస్తున్నారు కానీ ఫ్రెండ్స్ వీడియో తీయడానికి లేదు. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. అందుకనే కొన్ని తీయలేదు. పలకరడం అయితే అందరూ పలకరిస్తున్నారు. మీ భార్య బాగుంది ఎలా రెడ్డి అందరికన్నా. ఐస్ క్రీమ్ ఇతనే ఇందాక పలకరించింది మా ఆయన వాళ్ళ అక్క కొడుకు. ఐస్ క్రీమ్ తింటున్నాం. పెళ్ళి కొడుకుకి అక్క. ఓకే నచ్చలేదంట వీడియో. అది అలా వద్దు అంటున్నారు వీడియో తీస్తే. బాబా వాళ్ళ కూతురు చూపించే కదా వాళ్ళ కూతురు ఆ అమ్మాయికి 2 అంట కదా. పెద్ద అమ్మాయి చాలా పెద్ద అమ్మాయి తెలుసా. 2 ఏళ్ళ పిల్ల మనకు 3 నెలల మీద. అక్క అక్క
రంగభూమికి అభినందనం రసిక వెళ్ళిపోతున్నారు. ఫొటోస్ దిగినాక ఇక్కడ కూర్చున్నాం. సింగిల్ పాపతో మా ఆయన ఆడిపించుకుంటున్నాడు. నాకు జాకెట్ పెట్టినారు పోతుండే వీడియో తీస్తున్నా ఉంటే లాస్ట్ ఇంకా వెళ్తున్నాం కుంకుమ పెట్టి నాకు ఇది ఇచ్చినారు కదా, ఇంకా అది వీడియో తీలే. వాళ్ళు వద్దంటున్నారు వీడియో. వెళ్తున్నాం అందరూ ఎందుకు నాకే లేదుస్తున్నారండి. ఏమండి ఒక ఫోటో దిగదందా ఇక్కడ ఎండకైతే మాది ఒరిజినల్ ఫేస్ ఉంటుంది. నా సబ్స్క్రైబ్స్కి వాళ్ళు వ్యూవర్స్కి చూస్తారు. పెళ్ళి అయిపోయిన ఇప్పటికి ఇట్లా సరే ఫోటో చాలా ఎందుకంటే వీళ్ళు నమ్మరు, ఫిల్టర్ పెడుతున్నాము, నకిలీ మొగం పెట్టుకుంటున్నాం అంటారు కదా, అందుకని పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. పెళ్ళి అయితే ఇలా జరిగింది. మా ఆయన నాన్న తరపు వాళ్ళు, వీళ్ళు అమ్మ తరపు వాళ్ళు ఇంకా రాలే. వాళ్ళు వస్తారేమో నిన్ననే వద్దాం అనుకున్నాము. అంటే నిన్న ఏదో ఈరోజు పెళ్ళి అయితే నిన్న అంటారు చూడు ఇంటికి వచ్చేయాలని, అట్లా వద్దాం అనుకున్నాం. కానీ మా ఆయన వాళ్ళ అమ్మ తరపు వాళ్ళు రాలేదు. ఇంకా అందుకు మా ఆయన ఈరోజు తీసుకొచ్చాడు. ఇప్పుడు వెళ్తున్నాం, అందరూ ఉన్నారు. ఇంకా ఉండొచ్చు, పాప ఒకటి ఏడుస్తుంది. ఇంటికి వెళ్ళిపోతున్నాం. పెళ్ళి అయిపోయింది, మేము పోతున్నాం. పొద్దున మంచి వచ్చినాం, ఇంకా డల్ అయిపోయినాం మేము వెళ్ళి కదండి. వెళ్తున్నాం. బాయ్ బాయ్. ఆర్డర్ రావా ఇక్కడికి? బస్ స్టాండ్ కాడికి పోవాలి. అమ్మవారు కూడా ఉంది కళ్యాణం మండపానికి ఎదురుగా. పెళ్ళి అంటే మా ఆయన వాళ్ళ బంధువులే పెళ్ళి. అమ్మవారు నా బిడ్డనా? అమ్మవారు లెక్కనే ఉన్నాం. నేను అన్నట్టు అంటారు, పాపని అంటారు.
అంతా అనేది నాది అంటారు అనమాట విజయవాడ దుర్గమ్మ లెక్కుంటానని మా ఆయన సైడ్ వాళ్ళు అంటారు. అందుకే నేనంటే ఓర్పులే ఎవరికి. మామూలు మనుషులతో పోల్చుకున్నట్టు పోల్చుకుంటారు నన్ను. మేము అందంగా ఉన్నాం, మేము తెల్లగా ఉన్నామని. అమ్మవారితో పోల్చుకోకూడదు కదా, నన్ను అంటారు ఉన్నా అని. నా బిడ్డని కూడా అంటారు. వాన వచ్చేలాగా నేను పోదానండి. ఇప్పుడు వెళ్తున్నాం. బస్ స్టాండ్కి వచ్చేసినాం కర్నూలుకి. కర్నూలు కాదు, నంద్యాల. ఏదో చెప్పబోయి ఏదో చెప్తున్నాను. అన్ని పెట్టినాం. బస్సులు వస్తున్నాయి కానీ కర్నూలు నుంచి ఫాస్ట్గా వస్తాయి కానీ ఇక్కడ విలేజ్లో రావట్లేదు ఫ్రెండ్స్. అంటే ఫుల్ అయిపోతుంది. స్నాక్స్ తీసుకొని తింటున్నాం బస్సులో తినాలా అని. మళ్ళీ ఆకలి వేస్తుంది. మాకు ఎంత కష్టం అవుతుంది. ఇక్కడ అందరూ చూస్తున్నారు. చిరాగ్గా ఉంది నాకు.